హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీయలేదు కదండి, ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో ప్రేయరు. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ నాన్ వెజ్ తిన్నాం కదా అని అమ్మని బెండకాయ పులుసు పెట్టమంటే పెట్టింది. బెండకాయ పులుసు పెట్టమంటే పెడుతుంది. ఎలా పెడుతుందో చూడండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేసిందండి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాలి. కొంచెం జీలకర్ర వేస్తుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అక్క వాళ్ళ ఇంట్లో అయితే తినేసి వచ్చామండి. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేగుతున్నాయి కదండి. దాంట్లోనే బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం. బెండకాయ ముక్కలు అయితే బాగా వేగాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. వేగాయో లేదో చూద్దామండి. ముక్కలైతే ఇంకా వేగాలి, ఇంకా మగ్గాలి కదమ్మా. సరేనండి, తిప్పుకున్నాం కదా, మూత పెట్టుకుని 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం. మూత పెట్టేయాలి. ఓకేనండి, ముక్కలైతే మగ్గుతున్నాయి కదా, ఆ లోపల అల్లం వెల్లుల్లి అయితే దంచుకుందాం. వేయాలి. అమ్మ బెండకాయ పులుసు అయితే మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం అమ్మ చేసిన బెండకాయ పులుసు. ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లో వేసుకోవాలమ్మా. సరే అండి, దంచుకున్నాం కదా, ముక్కలు మగ్గాయో లేదో చూద్దాం. ముక్కలు మగ్గాయో లేదో చూద్దామండి. ముక్కలు అయితే బాగా మగ్గినాయి.
ముక్కలు మగ్గినాయండి. ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేసుకుందాం. తిప్పమ్మ మొత్తం కలిపుకున్నా అండి. ఉప్పు కారం మెంతిపిండి అయితే వేసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్నా. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇందాక దంచుకున్నాం కదండి. ముక్కలు మగ్గినాయి కదా ఫ్రెండ్స్, చింతపులుసు అయితే పోస్తుంది. పులుసు అయితే పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, కలిపుకుందాం. పులుసు అయితే పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, 5 నిమిషాలు మగ్గించుకుందాం. మూత పెట్టేసుకుందాం. సరేనండి, కర్రీ అయితే మగ్గిందో లేదో చూసారు కదండి, చారు అయితే మరుగుతుంది. బెండకాయ పులుసు అయితే అయ్యిందండి, మగ్గింది కదండి. పులుసు అయితే మరిగింది కదండి. ఇంతే మా అమ్మ చేసిన బెండకాయ పులుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.